బుట్టలో ఉన్న అన్ని పాములు బుసలు కొడుతుంటే వానపాము కూడా తోక మీద లేచి నుంచుందంట. ఈ బఫూన్ గడు కేఏ పాల్ గడు మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. ఆయన చిరంజీవి గారు ఏమన్నారు, మా ఇంట్లో ఆల్రెడీ 60 పైగా మనవరాళ్ళు ఉన్నారు, మనవడు ఉంటే బాగుంటుంది, నేను రామ్ చరణ్ కూడా అదే చెప్తున్నాను, మనవడు ఉంటే బాగుంటుందని చెప్తున్నాను మన లెగసీని కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి అన్నాడు. దాంట్లో తప్పేంటి? ఏ ఇంట్లో అనుకోరు? ఇద్దరు మగపిల్లలు ఉంటే అబ్బా ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుంది కదా, ఇంట్లో గజ్జలు చప్పుడు గాజుల మోత బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. అదే ఇద్దరు అమ్మాయిలు ఉంటే వీడికి అన్నం లేకపోతే తమ్ముడు ఉంటే బాగుండేది కదా, ఇద్దరి మధ్యన బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. అది ఒక కామన్ మ్యాన్ యొక్క ఆలోచన. అది ఇప్పుడు ఆయన సెలబ్రిటీ అయితే అయ్యి ఉండొచ్చు, ఆయనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా, కొన్ని అభిష్టాలు ఉంటాయి కదా, దాన్ని డిన్నర్ చేయడానికి మీరెవర్రా బఫూన్ మీద వాళ్ళారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కేఏ పాల్ బఫూన్ గాడు నీ వెనకాల నిలబడుతున్నారు చూసావు బౌన్సర్లో, వాళ్ళు కూడా ఓటేయర్రా నీకు. ఆఖరికి మీ ఇంట్లో కూడా ఓటేసారో కూడా లేదో తెలియదు. నీలాంటి బఫూన్ గాలు కూడా వచ్చి ఆయనకి నీతులు చెప్తున్నాను, ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు.